#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నాగేంద్ర సార్, నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది, బట్ చాలా పల్చగా అయింది. పిఆర్పి చేపిస్తే హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అయ్యి జుట్టు ఒత్తుగా వస్తాయా? ఇప్పుడు జుట్టు మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అని ఒకటి క్లియర్గా చెప్పారు, దానివల్ల మళ్ళీ స్కాల్ప్ పల్చగా అయింది అని కూడా చెప్పారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ జుట్టు ఫాల్ అయింది కానీ జుట్టు పల్చగా అయింది కానీ ఎందుకు అయింది అని. అది ఏమైనా స్ట్రెస్ వల్ల అయిందా, లేకపోతే టీలోజన్ ఎఫ్లూయం వల్ల అయిందా, లేకపోతే ఇంకేదైనా డిసీజ్ వల్ల అయిందా, లేకపోతే మీరు ఏదైనా సడన్ డైట్ ఫాలో అయ్యారు అటువంటి డైట్ వల్ల అయిందా, స్లీప్ తక్కువ అయిందా, లేదా బ్లడ్ టెస్ట్ చేసి మీ వైటమిన్స్ అండ్ డెఫిషియన్సీ ఏమైనా తక్కువ అయ్యాయా, ఇవన్నీ పక్కన పెడితే ఇదేమన్నా వంశపారంపర్యంగా బట్టతల వల్ల అయిందా, ఇది నిర్ధారించుకోవడం ఫస్ట్ అవసరం. ఇలా నిర్ధారించుకున్న తర్వాత ఆ పర్టికులర్ ప్రాబ్లంకి కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే డెఫినెట్గా జుట్టు వస్తుంది, ఒత్తుగా కూడా వస్తుంది. మీరు ఇంకో ప్రశ్న ఏమడిగారంటే పిఆర్పి చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుందా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా అంటే ఎస్, పిఆర్పి చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుంది, కంట్రోల్ అవుతుంది. బట్ కొన్ని పర్టికులర్ ప్రాబ్లమ్స్కి మాత్రమే అది బాగా హెల్ప్ చేస్తుంది. అదే సపోజ్ మీకు వచ్చిన ప్రాబ్లం బట్టతల వల్ల వచ్చింది, వంశపారంపర్యంగా వచ్చింది అనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో పిఆర్పి వల్ల హెయిర్ ఫాల్ ప్రత్యేకించి కంట్రోల్ కాకపోవచ్చు, చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా పిఆర్పి వల్ల గ్రో అవుతాయి.